విశాఖ ఉక్కుని కాపాడేది ఒక్క ఇండియా కూటమి అభ్యర్థులు మాత్రమే అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. ఈ మేరకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 32 మంది ప్రాణ త్యాగాలతో ఎందరో ఉద్యమకారుల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీల కోసం త్యాగం చేస్తుందన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులు జగ్గు నాయుడిని ఎమ్మెల్యేగా, సత్యం రెడ్డిని ఎంపీగా గెలిపిస్తేనే ఉక్కు ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలవన్నారు. గంగవరం పోర్టుని అడ్డు పెట్టుకుని స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ అధ్యక్షులు చంద్రనాయుడు గారికి, అలాగే పార్లమెంట్ అధ్యక్షులు సత్యారెడ్డి గారు, వీరిద్దరికీ ఈరోజు సమన్వయ చేయడం కోసం వచ్చినటువంటి రాఘవ గారు ముఖ్య అతిథిగా వచ్చిన రాఘవ గారికి, అలాగే హైదరాబాద్ గారికి, స్టాలిన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు జరుగుతున్న ఎన్నికలు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు అయితే మాత్రం ఈ దేశాన్ని పరిరక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ గాజువాకలో జరుగుతున్న ఎన్నికలు మాత్రం మనకి భిన్నంగా ఉంటాయి. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉంది అంటే స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన పార్టీ ఏకైక పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. ఈరోజు దేశంలో ఉన్నటువంటి అతి పురాతన పార్టీ ఈరోజు పార్టీ కాదు, దేశం కోసం, దేశం స్వాతంత్రం కోసం పుట్టినటువంటి పార్టీ. అటువంటి పార్టీని ఈరోజు ఇక్కడ పోటీ చేస్తున్నాయి ఉమ్మడిగా. అందుకే ఈ దేశం కోసం ఈ స్టీల్ ప్లాంట్ మెయిన్ ప్రధానంగా ఉండాలి కాబట్టి ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఆయన ఎంతో కష్టపడి 400 రోజులుగా నడుపుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా ఆయన చేస్తున్న సేవల కృషిగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన. అలాగే స్టీల్ ప్లాంట్ సాధకబాధలన్నీ కూడా ప్రజలకు తెలియజెప్పాలి, కేంద్ర మొడలో ఉంచాలి, కేంద్రానికి కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఒక చిత్రరూపంలో నిర్మించి ఆ చిత్రాన్ని కూడా త్వరలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అభ్యర్థి ఈరోజు సత్యారెడ్డి గారు ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం పోటీ చేస్తున్నారు మెయిన్ ప్రధానంగా. సో అందరినీ కూడా ప్రజలందరూ గమనించి గాజువాక భిన్నంగా ఈ ఇండియా కోర్టుకు సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థి చంద్రనాయుడు గారికి, అలాగే పార్లమెంట్ సత్యారెడ్డి గారికి కూడా గెలిపించాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. నాకు ఈ అవకాశం నా హైదరాబాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకొక ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతూ, నేను మోడీ గారిని బతిలాడో మామాలో ఒప్పిస్తాను, మా కంటికి ఓటేదని చెప్తా ఉన్నాడు. ఎవరైతే అమ్ముతామని చెప్తా ఉన్నారో విశాఖ ఉక్కుని వారికే ఓటేస్తే నేను ఆపుతానని చెప్తా ఉన్నాడు. మరి ఎంతవరకు సమంజసమో మీ అందరూ కూడా తెలుసు. కాబట్టి 3.5 సంవత్సరాల నుంచి రోడ్లో ఎండలుగా కోణంగా కరోనాతో నిమిత్తం లేకుండా కొట్లాడుతున్నటువంటి పార్టీలకి, యూనియన్లకి ప్రజలు ఉన్నటువంటి వ్యక్తుల్ని జగన్నాయుడు గారిని, సత్యారెడ్డి మీకు పరిచయం చేయక్కర్లేదు, మీకు తెలుసు అందరికీ కూడా. ఆయన 3 సంవత్సరాల నుంచి సిటీలో బాడీ కాంపిటీ వెంటనే నడిపిస్తూ ఉన్నాడు స్టీల్ ప్లాంట్ సంబంధించిన వ్యక్తులతో. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవ గారు మీ దృష్టికి తీసుకొస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు శాసనసభ ఎన్నికల్లో అందుకని గంగవరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చేని అందరం అడిగాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని నిరాకరించి దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ప్రైవేట్ వాళ్ళకి కాదు, కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వకపోయినా విశాఖపట్నం పోర్టు కన్నా ఇవ్వండి, ప్రభుత్వ రంగంలో ఉంటుందో దాన్ని నిరాకరించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ విశాఖపట్నం గంగవరం పోర్టులో 11% రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉంటే ఆ వాటాను కూడా వదిలేసేసి కార్ చౌక్గా అదానికి కట్టబెట్టారు. ఆ అదాని ఈ పోర్టుని మూసేసి తన పోర్టులు గుజరాత్లోనూ అక్కడక్కడ పోర్టుల్ని అభివృద్ధి చేసుకుంటాడు తప్ప ఈ పోర్టుని అభివృద్ధి చేయడు. ఈరోజు గంగవరం పోర్టుని అడ్డం పెట్టుకొని కోక్ని విశాఖపట్నం రాకుండా చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మరింత నష్టాల్లోకి ముంచి దాన్ని ప్రైవేటీకరణ వదిలించేదానికి ఈరోజు అదాని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రకంగా చంద్రబాబు, జగను, అదాని, అక్కడ మోడీ దీన్ని ప్రైవేటీకరిస్తానని పార్లమెంట్లో పదే ప్రకటించి ఈ నలుగురు కలిసి కుట్ర చేసి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరిస్తున్నారు. ఆయనేమో ప్రైవేటీకరణే మంచిదని చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రకటించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ప్రేమలేఖలు రాస్తాడు మోడీ గారికి, ప్రేమలేఖలు రాసేసి గప్చిప్గా ఉంటాడు. నేను ఇప్పుడు నా మూలంగానే ఇప్పటి వరకు ప్రైవేట్ నిన్న
ఆయన గొప్పలు చెప్తున్నాడు. నీ మూలంగా ప్రైవేటీకరణ ఆగడం కాదు, ఇక్కడ ఉద్యమం మూలంగానే ఈ రోజు వరకైనా ధైర్యం చేయలేకపోయారు. భవిష్యత్తులో కూడా ఈ ఉద్యమం రక్షించుకుంటుంది. మీరందరూ చేరి దీన్ని నాశనం చేయాలి, పద్మవ్యూహంలో దీన్ని చిక్కించి దాన్ని మొత్తం నాశనం చేయాలని చెప్పేసి పూనుకుంటున్నారు. విశాఖ ప్రజలు, ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు దాన్ని సహించరని చెప్పేసి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందుకని ఇండియా కూటమి కాంగ్రెస్ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ స్పష్టంగా ప్రకటించిన ఈ పార్లమెంట్లో దీన్ని ప్రైవేటీకరణకు మేము ఒప్పుకోం. మా ఈ కూటమి అధికారానికి వస్తే మొట్టమొదటి తీసుకునే చర్య ఈ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపేయడం. అలాగే అక్కడ పోరాడతాం, ఇంకెవరైనా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అని చెప్పేసి ఇప్పటికే స్పష్టంగా ప్రకటించున్నాం. కాబట్టి ప్రజలు ఈ కూటమికి ఓటేస్తే, బలం చేకూరిస్తే ఈ ఉద్యమానికి కూడా బలం వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడిన విశాఖపట్నం సుభిక్షంగా ఉంటుంది. లేకపోతే ఇది కాకుల్ని కొట్టి గద్దలకేసినట్టు అదానీలకి, అంబానీలకి విశాఖపట్నాన్ని